వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. అందరికీ నమస్తే. నేను మీ శీల వెంకటేశ్వర్లు, పీసీ నవ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. మిత్రులారా, ప్రజా చైతన్య యాత్ర నేటికి 45 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నది. ఈరోజు బాపట్ల మండలంలోని బాపట్ల జిల్లా చీరాల మండలం, అలాగే ఈ వేటపాలెం మండలానికి వచ్చాం. ఈ వేటపాలెం మండలంలో ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చి ఇప్పుడే బయటకు వచ్చి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమస్యలు, మహిళా సమస్యలు, కార్మిక సమస్యలు, కర్షకుల సమస్యలు, అనేక సమస్యలపై 15 అంశాలను డిమాండ్లుగా పెట్టి గత 45 రోజులుగా దాదాపుగా 65 నుంచి 70 మండలాలు తిరిగాం. ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు, 28 జిల్లాలు, అన్ని మండలాల్లో కూడా ఎంఆర్ఓలకు, కలెక్టర్లకు, ఆర్డీఓ గారులకు ఈ మా యొక్క డిమాండ్ల అర్జీలను ఇచ్చుకుంటూ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్నాం. ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు దాటిపోయింది. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజల మీద దాడులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా దాడి తప్పుతున్నాయి. అందుకే ఒక్కొక్క సమస్యను ఏకరువు పెడుతూ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి ఒక అర్జీ రూపంలో ఇచ్చి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడమే మా యొక్క లక్ష్యం. ముఖ్యంగా మేము ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకము కాదు, ఏ రాజకీయ పార్టీకి అనుకూలము కాదు. మేము ప్రజాస్వామ్యవాదులం, ప్రజా సంఘాల తరఫున, ప్రజల తరఫున మాత్రమే పోరాడుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో అతి ముఖ్యమైంది బీసీలలో అంతర్భాగమైనటువంటి 18 చేనేత కులాలైన మా చేనేతలకు ఇచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గత చేనేత దినోత్సవం రోజున ఆగస్టు 7వ తారీఖున 25,000 రూపాయలు నేను చేనేతలకు ఇస్తున్నాను అని చెప్పారు. ఇంతవరకు అమలు కాల. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కొక్క చేనేత కార్మిక కుటుంబానికి 50,000 రూపాయలు మీరు బాకీ పట్టారు. అలాగే చేనేతలకు 200 రూపాయలు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. దాన్ని అమలు చేశామని చెప్పారు. కానీ రాష్ట్రంలో ఎక్కడా సంపూర్ణంగా అమలు కాల. అనేక వంకలు పెట్టి అనేకటువంటి ఇబ్బందులు పెడుతున్నారు చేనేత కార్మికులను. వాళ్ళని పేరు తొలగిస్తున్నారు. ఇది కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే చేనేతపై జీఎస్టీ తీసేస్తా ఉన్నారు, రద్దు చేస్తూ ఉన్నారు. అలాగే 11 రకాల చేనేత మా ఒక్క హక్కుగా ఉన్నటువంటి దాన్ని రక్షిస్తాము, కాపాడుతూ ఉన్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా దాడులు ఎక్కువవుతున్నాయి. ఇటీవలనే చేనేత నాయకులపై కూడా, కుల సంఘాల నాయకులపై కూడా దాడులు జరిగాయి. ధర్మవరంలో, అలాగే మదనపల్లిలో కూడా దాడులు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న కూడా ఈ రాష్ట్ర శాంతి భద్రతల విషయానికి వస్తే, నిన్నగాక మొన్న విజయవాడలో సాయికృష్ణ మీద జరిగిన అమానుషమైన చర్య, అది లాకప్ డెత్ చేసి చంపేశారు. అతను ఓసినా, దొంగ, మంచోడ, చెడ్డోడ పక్కన పెట్టండి. రాజ్యాంగం అమలు కావాలా లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ అందరికీ సమానమైన హక్కులు, అందరికీ సమానమైన అవకాశాలు, అందరికీ సమాన రక్షణ ఉండాలి. ఎక్కడుంది రక్షణ? మీ పాలన వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేశారు. అది అరాచకం అన్నారు. ఓకే, మీరు వచ్చారు కదా, మీరు వచ్చిన తర్వాత చేస్తుంది ఏమిటి? ఈ రాష్ట్రంలో దాడులు ఆగాయా? ఆపమని మా డిమాండ్. అలాగే రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం బీసీలకు కూడా ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కూడా ఇంతవరకు చట్టసభలో అవకాశాలు లేవు. ఓన్లీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఉన్న 34% రిజర్వేషన్లు కూడా గత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంతకుముందు కూడా 34% ఉందని 24% తగ్గించి మా బీసీల గొంతు కోశారు. అందుకే జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ల నుంచి 175 సీట్లు పోవాలంటే ఆయన తగ్గించి 11 సీట్లకు పరిమితం చేశారు ఈ బీసీ ప్రజలే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు గత 2012 రోజునే మీరు మేనిఫెస్టోలో పెట్టారు, బీసీలకు లోకల్ బాడీలో 34% కాదు 50% ఇస్తా ఉన్నారు. ఎక్కడ ఇచ్చారు సార్? 5 సంవత్సరాల పరిపాలన అయిపోయింది. పంచాయతీ ఎన్నికలు జరపకుండానే మీ పాలన కొనసాగించారు. అందుకే మీకు 19లో ప్రజల బుద్ధి చెప్పి 23 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు మళ్ళీ హామీలు ఇచ్చారు, అలవికాని హామీలు ఇచ్చారు. సంతోషం, మీరు కొన్ని అమలు చేశారు. అమలు చేసిన వాటికి మేము అభినందిస్తున్నాం. మీకు పాలాభిషేకాలు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకు, చేనేత వర్గాలకు 24,000 ఇచ్చారు. ఇస్త్రీ పెట్టి ఉన్న రజక సోదరులకు 10,000 ఇచ్చారు. అలాగే ఆటో ఉన్న ప్రతి బీసీ కార్మికులకు, కర్షకులకు 10,000 ఇచ్చారు. సంతోషించాం, పాలాభిషేకాలు చేశాం, అభినందించాం. కానీ అదే బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కోతబెట్టి 1750 పదవులు బీసీలకు రావాల్సిన లోకల్ బాడీ ఎన్నికల్లో పంచాయతీ ప్రెసిడెంట్లు, మెంబర్లు, కౌన్సిలర్లు, చైర్మన్ల పదవులు పోగొట్టాడు.
అందుకే బీసీల గొంతు కోసాడని ఆయన్ని ఓడించాం. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? బీసీలకు ఒక్క పథకం అమలు చేశారా? బీసీలకు 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తా ఉన్నారు. ఒక్క పింఛన్ ఇచ్చారా? మీ పరిపాలన సగమైపోయింది. ఒక్క పింఛన్ ఇవ్వలా. చేనేతలకు కూడా ఒక్క పింఛన్ ఇవ్వలా. అలాగే బీసీలకు రిజర్వేషన్లు కావాలి. పంచాయతీ ఎన్నికలు జరుపుకుంటున్నాం, అది జరపడంలో అతి ముఖ్యమైనది మేము ప్రధానమైన డిమాండ్ జనగణన జరుగుతున్నది కదా, ఈ జనగణనతో పాటు కులగణన కూడా జరపాలి. కులగణన జరిపి ఈ బీసీలకు రిజర్వేషన్ల చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం ఎవరంతా వారికంతా, ఏ జనాభా ఎంతమంది ఉన్నారో ప్రతి బీసీ కులం కూడా, ప్రతి కులం చట్టసభల్లో అడుగు పెడితేనే ఆ కులాల కింది వారికి న్యాయం జరుగుతుంది. అందుకే జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ అడుగుతున్నాం. మీరు మాత్రం 3.5% కూడా లేరు. కమ్మ కులం ఈ రాష్ట్రంలో ఇప్పుడు పాలకులుగా ఉన్న కులం 3.31%. మీరు అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు సార్? 36 మంది ఎమ్మెల్యేలు మీరు అలా ఉంటారు. బీసీలు కదా ఉండాలి. మీరు 7 ఉండాలి, 9 మంది ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గం రెడ్డి వర్గం ఉన్నది 4.81%. 10 మంది ఎమ్మెల్యేలు ఉండండి. మీ జనాభా దామాషా ప్రకారం 40 మంది ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు? అంటే మీ 2 కులాలే ఈ రాష్ట్రంలో దశాబ్దాలుగా 79 సంవత్సరాలుగా అధికారాన్ని బంతాట ఆడుకుంటూ ఆయన పోతే ఈయన పోతే ఆయన. ఇక మరి బీసీల సంగతి ఏంటి? 60% బీసీలు ఉన్నాం ఈ రాష్ట్రంలో. బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు కలుపుకుంటే 90% జనం మేముంటే ఇక్కడ మంది కూడా లేని మీ చేతుల్లో అధికారం పెట్టుకొని మా బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఈ విషయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడమే కాదు, ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా విషయాలు తెలియాలి. ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఆఖరికి న్యాయస్థానాల్లో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. చట్టసభలలో అన్యాయం ఎలాగో జరిగిపోయింది. న్యాయస్థానాల్లో ఎలా జరుగుతుందంటే, ఈ రాష్ట్రంలో హైకోర్టుకి 25 మంది కౌన్సిల్ సభ్యులుంటే బీసీలు 60% ఉన్న బీసీలో ఉన్న 2 మాత్రమే ఉంటారు. రెడ్లేమో 6 మంది ఉంటారు, 9 మంది ఉంటారు. కమ్మవారు 6 మంది, కాపులు 6 మంది, మొత్తం మీరే 3. ఇక మేమేం చేయాలి? మాకు న్యాయం ఎలా జరిగింది? చట్టసభలో, కోర్టుల్లో, హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా మాకు అన్యాయమే జరుగుతుంది. అందుకే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా మేము విన్నవించుకుంటున్నాం, మా బీసీలకు న్యాయం చేయండి. బీసీలు కూడా అందులో కూడా చట్టసభలతో పాటు జ్యుడిషియరీలో కూడా మాకు వాటా కావాలి. జనాభా ప్రాతిపదికన చట్టసభలతో పాటు జ్యుడిషియరీలో కూడా మాకు తగిన ప్రాతినిధ్యం కావాలి. చట్టసభల్లో ప్రాతినిధ్యం, జ్యుడిషియరీలో ప్రాతినిధ్యం, ప్రైవేటు రంగంలో కూడా జనాభా దామాషా ప్రకారం సీట్లు పంచాలి. అలాగే అందరికీ అవకాశాలు రావాలని కోరుకుంటూ ఆ ప్రధానమైన డిమాండ్తోనే ఈ యొక్క ప్రజాయాత్ర చేపట్టాం. ఈ యాత్రను అందరూ ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలని, మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేటపాలెం మండలంలోని ప్రజానీకానికి, మీడియా మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మా కమ్యూనిస్టు నాయకులు, మా మేడా వెంకటేశ్వర సీనియర్ నాయకులు మేడా వెంకటరావు గారు మాట్లాడుతున్నారు.